సింహాచలం విజయగిరిపాలెం గ్రామంలో భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గడప గడపకు ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, గ్రామస్తులు భారీగా హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎక్కడా ఎటువంటి లంచాలు, అవినీతి లేకుండా పూర్తి పారదర్శక పరిపాలన అందించారని ఎద్దేవా చేశారు. ఈ నియోజకవర్గంలో 127 సచివాలయాలు ఉన్నాయని 2 సంవత్సరాలుగా గడప గడపకి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కారాలు అందించామని స్పష్టం చేశారు. ముఖ్యంగా సింహాచలం పంచగ్రామాల సమస్య గత 30 ఏళ్లుగా బాధిస్తోందని, ఈ విషయం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి ఇళ్ల రిపేర్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. మనందరూ ముందు బిడ్డ మన అవంతి శ్రీనివాసరావు గారు మన గ్రామానికి ఈరోజు నియోజకవర్గం మరి సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి విజయగిరిపాలెం గ్రామంలో ఈ గడప గడపకి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి నేను సుమారు 16 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలను ఆదరిస్తున్నారు. వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు గతంలో. మళ్ళీ ముచ్చటగా 3వసారి మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఇక్కడ భీమిలి నియోజకవర్గం పోటీ చేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశాను, ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. కాబట్టి ప్రాంతం కానీ ప్రజలు కానీ అందరూ కూడా నాకు సుపరిచితులే. మరి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మరి ప్రతి ఊరిలో సచివాలయం పెట్టి, అలా ప్రతి వార్డులో సచివాలయం పెట్టి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకే తీసుకెళ్ళి వారిని ఎక్కడా కూడా ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా పూర్తి పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వ స్వాగతం, మరి అక్కడ ఆదరణ చూపిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. నా నియోజకవర్గంలో 127 సచివాలయాలు ఉన్నాయి. 127 సచివాలయాలు కూడా నేను 2 సంవత్సరాల నుంచి గడప తిరగడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళాను, ఆ ఇంట్లో సమస్యలు తెలుసుకున్నాను. చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడే పరిష్కారం చేయడం, పెద్ద సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని పరిష్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య ఉంది ఎప్పటి నుంచో. అది డైరెక్ట్గా 13,000 మంది, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి సంబంధించిన సమస్య. అది మరి గత 30 సంవత్సరాల నుంచి ఉంది. అది సుమారు 96 నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో అప్పుడు పెందుర్తి ఎంఆర్ఓ రైతుల భూమి, దేవస్థానం భూమి 2 కూడా దేవస్థానానికి పట్టా ఇచ్చేయడం వలన వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. అది హైకోర్టులో పెండింగ్ ఉంది. దానివల్ల చాలామంది స్థానిక రైతులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పాల్గొనడం, కనీసం వాళ్ళ ఇల్లు రిపేర్లు ఉంటే ఇల్లు కూడా రిపేర్ చేసుకునే పరిస్థితిలో ఉండడం జరిగింది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు ఆ ఇళ్ల రిపేర్లకు పర్మిషన్ అఫీషియల్గా ఇచ్చారు. కాబట్టి ఇళ్ల రిపేర్ల విషయంలో ఎవరో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ, తర్వాత ఈ మరి దేవస్థానం భూమి రెగ్యులరైజ్ చేయాలంటే అది ఏ ప్రభుత్వానికి అధికారం లేదు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రికి కానీ. ఆ దేవస్థానం భూమికి సరిపోని మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ కాంపెన్సేషన్గా ఇవ్వాలి. అది ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడింది. ప్రభుత్వం అండర్టేకింగ్ హైకోర్టులో సబ్మిట్ చేసింది. కాబట్టి హీరింగ్ రాగానే దానికి సమానమైనటువంటి భూమి, వీళ్ళకి ఎంత దేవస్థానం భూములు ఉన్నారో వీళ్ళు, దానికి సమానమైన భూమి సుమారు 14 కోట్ల రూపాయలు రిలీజ్ చేసే భూమిని, ప్రభుత్వ భూమిని మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి సిద్ధపడి ప్రభుత్వం దానికి కావాల్సిన అండర్టేకింగ్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్యని పరిష్కారం చేయడానికి చర్చతో ఉంది. ఎలక్షన్లు అయిపోగానే టాప్ ప్రయారిటీలో ఈ సమస్యను తీసుకుని తప్పనిసరిగా పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటూ, మరి సంక్షేమ అభివృద్ధి విషయం చూసుకుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు సంక్షేమానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం 127 సచివాలయాలు, 3 మండలాలు, 14 వార్డులు. ఇది చాలా పెద్ద నియోజకవర్గం రాష్ట్రంలోనే. అలాగే అభివృద్ధి చూసుకుంటే 500 crores ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా రూపాయి అవినీతి లేకుండా ఖర్చు పెట్టడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు కానీ, మరి ఆయన ఎప్పుడు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ ఎప్పుడు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు,
మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టికెట్ ఇచ్చారు లాస్ట్ ఇవ్వనుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థులు కానీ వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదు. వాళ్ళు ఓటు అడిగే హక్కు ఉందంటే వైఎస్ఆర్సీపీకి ఉంది, జగన్ గారికి ఉంది. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా జగన్ గారిని గెలిపించాలని సిద్ధంగా ఉన్నారు. అత్యధిక సీట్లతో జగన్ గారికి గెలవడం, ముఖ్యమంత్రి అవడం తథ్యం. భీమిలిలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు.